శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి ఇది తెలుగువారి ముఖ్యమైనటువంటి పండుగ. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రథమమైన పండుగ. దీన్ని కొత్త అల్లుళ్ళ పండుగ అని కూడా అంటారు. చమత్కారాలు. అలాగే వివాహం అయినటువంటి యువతికి అల్లుడు అత్తవారింటికి వెళ్ళేటటువంటి సందర్భం. అయితే కొత్త అల్లుడు అనగానే చాలా సరదాలు ఉంటాయి. ఈ సరదాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. బావమరుదులు, అలాగే తోడల్లుళ్ళు, బావగారులు, ఇంట్లో మరదళ్ళు ఉన్నట్టయితే ఆ మరదళ్ళు, వీరందరూ కూడా చాలా చతురోక్తులతోనూ సరస సల్లాపాలతోనూ గడుపుతారు ఈ పండక్కి. ఎటువంటి కోపాలు తాపాలు లేకుండా చాలా సుహృద్భావ వాతావరణంలో ఒక చక్కని హాస్యరసంతో, ఒక చక్కని అనురాగ అభిమానాల మేళవింపుతో జరుగుతుంది ఈ పండుగ. ఒకరినొకరు హాస్య చిలోక్తులు వేసుకోవడము, అలాగే కోడి పందాలు, ఎద్దులకి ఆవులకి అలంకరించి వాటిని కూడా పందాలకు పెట్టడం, ముఖ్యంగా ఎద్దులని పెట్టడము, గాలిపటాలు ఎగరేయడము, బొంగరాలు తిప్పడము, భోగి మంటలు వేయడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఉల్లాసంగా జరుగుతాయి. పట్టణాలలో కన్నా పల్లెటూళ్ళల్లో చాలా ఎక్కువగా ఈ సంబరాలు చేస్తూ ఉంటారు. అలాగే 3 రోజుల పండుగగా దీన్ని మనము చెప్పుకుంటాము. మొదటి రోజున భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ. ఇలా 3 రోజుల పండుగ కాబట్టి కొత్త అల్లుళ్ళందరూ కూడా తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు అత్తగారింటికి వెళ్తారు. అమ్మాయి తరఫు తల్లిదండ్రి ఇంటికి వెళ్తారు. అక్కడ ఈ 3 రోజుల పండుగని కూడా మిగతా కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా సరస సల్లాపాలతో ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ చేసుకోవడంలోని అంతరార్థం ఏమిటి అంటే, మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఇప్పుడంటే కొంచెం వ్యవసాయం తగ్గుముఖం పట్టింది అని చెప్పచ్చు. కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేవి. జీవనోపాధి వారికి వ్యవసాయమే వృత్తిగా ఉండేది. ఇప్పటికీ పల్లెటూళ్లలో వ్యవసాయమే ఎక్కువగా జరుగుతుంది కదా. భారతదేశం అనగానే వ్యవసాయ ప్రధానమైన దేశం అని చెప్పే మనకి ఒక గుర్తింపు వచ్చింది. ఈ పండుగకి పంటలు పండుతాయి. అలాగే ఇంటిల్లిపాది కూడా ఆ సంతోషంతో మళ్ళీ తిరిగి సంవత్సరం అంతా పంటలు పండాలి మంచిగా అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో వ్యవసాయానికి వాడేటటువంటి వస్తువులన్నిటినీ పూజ చేస్తారు. అన్నిటికీ ఆ హలము, పొలము, నాగళ్ళు, ఆవులు, ఎద్దులు, కొడవళ్ళు, కత్తులు, చాటలు, ఎడ్ల బండ్లు, ఇలా అన్నిటికీ పూజ చేస్తారు. అంటే ఒక కృతజ్ఞతని చెప్తారు. ప్రతి ఏటా మా పంటలు కళకళలాడుతూ ఉండాలి, చక్కగా దిగుబడి బాగుండాలి, మాకు సరిపడా ఆహార ధాన్యాలని మేము పెట్టుకుని మిగతా వాటన్నిటినీ బయట అమ్మేసి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి సంవత్సరం పొడుగుతా మా జీవనాధారం బాగుండాలి అనేటటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఈ పండుగని చేస్తారు. ఇది ఒక అంతరార్థం కాగా, రెండవది భోగి పండుగ అనేటటువంటి పండుగని చేస్తాం మొదటి రోజున. దానిలో ఏడాది పొడుగుతా పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసం ఈ భోగి రోజున పిల్లలకి రేగి పళ్ళతో కలిపినటువంటి పూల రేకులు, శనగలు, నానబెట్టిన శనగలు, పూల రేకులు, చిల్లర పైసలు, అక్షతలు, వీటన్నిటినీ చిన్న పిల్లలకి, పసిపిల్లలకి తల చుట్టూరా ముమ్మారు దిష్టి తీసి ఆ దిష్టి తీసేస్తామన్నమాట. ఇక వారికి సంవత్సరం పొడుగుతా దిష్టి తగలదు అనేటటువంటి ఆలోచన. నిజంగా సంవత్సరం పొడుగుతా తగలదా అంటే మళ్ళీ మధ్య మధ్యలో తీసేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక పండుగ పేరుతో దృష్టి తీసేయడం అన్నమాట. పిల్లలకి దృష్టి తీసేస్తారు. అలాగే ఉదయాన్నే భోగి మంటలేస్తారు. ఈ భోగి మంటకి చాలా విశిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే, ముఖ్యంగా ఇది చలికాలం, శీతాకాలంలో వస్తుంది మనకి, పుష్యమాసంలో వస్తుంది ఈ పండుగ సంక్రాంతి. చాలా వేడి కావలసినటువంటి కాలం. పూర్తిగా మంచు ఉంటుంది, చలి ఉంటుంది, అలాగే క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. ఈ క్రిమి కీటకాలని పారద్రోలడానికి వేడి కావాలి. ఆ వేడిని పాత వస్తువులన్నిటినీ తీసి 4 రోడ్ల కూడలిలో వేసి అంటించి భోగి మంట కాలుస్తారు. ఈ మంటల వల్ల ఆ కాలుష్యం అనేది పోతుంది. వీటి మీద నుంచి వచ్చేటటువంటి పొగ వల్ల ఈ క్రిమి కీటకాలన్నీ వెళ్ళిపోతాయి. ఆ వేడికి చలి కాచుకుంటారు,
నీళ్లు కాస్తారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడాను నీళ్లు కాచుకుంటారు, చలి కాచుకుంటారు. ఒక ఐకమత్యంతో ఆ పని చేస్తారు. వెళ్ళి భోగి మంటలు అనేటటువంటి ఒక క్రియని చేస్తారు. ఇలాగా భోగి మంటల్ని నిర్వహించడం, సాయంత్రం పూట పిల్లలకి దృష్టి తీయడం, అలాగే మకర సంక్రాంతి రోజున సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్న కాలం. ఆ కాలంలో నదికి వెళ్ళి స్నానం చేయాలి. అలా స్నానం చేసి దాన ధర్మాలు చేసిన వారికి చాలా పుణ్యం వస్తుంది. ఒకవేళ నదులు లేకపోయినట్టయితే బావుల దగ్గర, బావులు లేకపోతే చెరువులు లేకపోతే కుళాయిలో ఏది అవకాశం ఉంటే అది. ఇంకా కాలక్రమేణా మారిపోతున్నాయి కాబట్టి అవకాశాలు, వసతులు కూడా ఆ వసతుల్ని బట్టి, అవకాశాలని బట్టి ఈ మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి కాలము కాబట్టి మకర సంక్రాంతి, దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. ఈ ఉత్తరాయణం అని ఎందుకు అంటున్నామంటే ఉత్తరం వైపు నుంచి ప్రారంభమైనటువంటి సూర్యోదయము దక్షిణం వైపుకి మళ్ళీ అస్తమయానికి వెళ్ళేటప్పుడు కొంచెం ఉత్తరం వైపుగా నడక సాగించి దక్షిణానికి వెళ్తాడు సూర్యుడు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈ రోజే ఉంటుంది కాబట్టి, ప్రారంభమవుతుంది కాబట్టి 6 నెలల కాలము కూడా ఉత్తరాయణం కాబట్టి ఈ మకర సంక్రాంతి, అలాగే బొమ్మల కొలువుని పెట్టడం, భోగి రోజే బొమ్మల కొలువుని పెట్టి ఆ 3 రోజులు భోగి రోజు, కనుమ రోజు, మకర సంక్రాంతి రోజున కూడా ఆ బొమ్మలకి చక్కగా హారతి ఇచ్చి 10 మంది ముత్తైదుల్ని పిలిచి వారందరికీ తాంబూలాలు ఇచ్చుకొని పసుపు కుంకాలు పంచిపెట్టుకొని ఇదొక వేడుక. ఇలా చేయడం. ఇక కనుమ రోజున ఈ పనిముట్లన్నిటికీ కూడా పొలాన్ని దున్నడానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లన్నిటినీ కూడా పూజించి ఆ ఎడ్లని, కోడి పుంజుల్ని ఇలాంటి వాటన్నిటినీ ఉత్సాహపరచడం కోసం వాటికి పందాలు ఏర్పాటు చేసి చక్కగా ఆ సంబరాన్ని కూడా చేసుకోవడం. ఇలా 3 రోజుల కార్యక్రమంతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది. ఈ ముఖ్యమైన ఈ 3 పండుగలు కూడా 3 రోజులు కలిసి వచ్చేటటువంటి పండుగలు. మనకి నవరాత్రులు ఉంటాయి 9 రోజులు, అలాగే కనుమ, సంక్రాంతి, భోగి ఉంటుంది. ఇది 3 రోజుల పండుగ. మిగతావన్నీ ఒక్కొక్క రోజు పండుగలు ఉంటాయి. మరి ఇలాంటి విశేషమైనటువంటి పండగలప్పుడు 10 మంది కలుసుకోవడము, చక్కగా కొత్త బట్టలు ఇంట్లోని వారందరూ కొనుక్కోవడము, వీలైతే తమ బంధువులకి కూడా కొత్త వస్త్రాలు కొని ఇవ్వడము, రకరకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసుకోవడము. ముఖ్యంగా అరిసెలు చేస్తారు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాలలో అత్తరసాలు అని కూడా అంటారు. కొన్ని రకాలైనటువంటి పిండి వంటలు ఒక్కొక్క పండుగకి చాలా ప్రాధాన్యత వహిస్తాయి. అలాగా కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యము, బెల్లము కలిపి చేసేటటువంటి ఒక మధురమైన పదార్థం అరిసె కాబట్టి ఆ అరిసెకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అరిసెలు చేయడము, ఇంకా ఇతర రకాలైనటువంటి పిండి వంటలన్నీ చేయడము, ఒకరినొకరు పంచుకోవడము, ఇలా బొమ్మల కొలువు పెట్టుకోవడము, పిల్లలకి దృష్టి తీసేటటువంటి క్రమంలో భోగి రోజున పేరంటం చేసుకోవడము. మరి ఒకళ్ళనొకళ్ళు అందరూ కూడా ఒక ఐకమత్యంతో, ఒక కలుపుగోలుతనంతో మీకు మేమున్నాము, మాకు మీరున్నారు అనేటటువంటి ఒక భరోసాని చెప్పకనే తెలియచెప్తూ కలగలిపి చేసుకునేటటువంటి ఈ పండుగ, దీనిలో ఇంత అంతరార్థం ఉంది కాబట్టే మన పండుగలన్నింటిలోనూ అంతరార్థం ఉంది. అందులో ఈ సంక్రాంతికి ఇంకా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే చక్కగా కూతురు, అల్లుడు తప్పనిసరిగా వస్తారు. కొత్త అల్లుడనే కాదు, కొన్ని సంవత్సరాలు అయిపోతున్నా కూడా అమ్మాయి పుట్టింటికి వస్తోందా అని అడుగుతారు సంక్రాంతి రాగానే. అలాగా తప్పనిసరిగా ఈ సంక్రాంతికి అల్లుళ్ళు, కూతుర్లు ఇంటికి వచ్చేటటువంటి పండుగ. అందరూ కూడా రకరకాలైన చెలోక్తులతో, ఎటువంటి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఈ పండుగ రోజున ఒక సుహృద్భావ వాతావరణాన్ని తీసుకుని వస్తూ, ఇటు పశువుల పండుగ, ఇటు మనుషులందరూ కలిసి ఉండేటటువంటి పండుగ, ఇటు బంధుత్వాలన్నీ నిలబడి చక్కగా వృద్ధి అయ్యేటటువంటి పండుగ, అలాగే కొత్త బియ్యం ఇంటికి వస్తాయి, కొత్త రకాలైనటువంటి పంట దిగుబడి అంతా కూడా ఇంటికి వస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ సుభిక్షంగా ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా సంతృప్తిగా చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ఈ సంక్రాంతికి చాలా చాలా విశిష్టత ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజెప్పుకుంటూ శుభం.